ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వ్యాధులు రాకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏ వ్యాధులకు ఏ డాక్టర్ను సంప్రదించాలి అన్న సందేహాలకు నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు మన ఆరోగ్యం కార్యక్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం, ధర్మం కోసం. Please subscribe our channel. Hello everyone, నేను డాక్టర్ సుకీర్తి. ఐఎమ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇన్ రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడ. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశము అబౌట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రాబ్లం వచ్చే కపుల్స్లో, ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్లో నార్మల్ హెల్దీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వడానికి వాట్ ఆర్ ద మెయిన్ బేసిక్ స్టెప్స్ టు బీ ఫాలోడ్ అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో దీనిలో ఏంటంటే మోస్ట్ కామన్ రీజన్స్ ఈ రోజుల్లో ఏంటంటే ఒబేస్గా ఉండడం వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది జాబ్ పరంగా కానీ, లేకపోతే కెరియర్ ప్లానింగ్ కోసం కానీ డిలే చేసుకోవడం వల్ల కానీ మోస్ట్ కామన్ రీజన్స్ అనేవి ఈ రోజుల్లో కనపడుతున్నాయి. సో ఏంటి ప్రాబ్లం రీజన్స్, వీటి వల్ల ఏంటి మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఫీమేల్ పార్ట్నర్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేవి అంటే ప్రాపర్ డైట్ అనేది తీసుకోకపోవడం వల్ల, చాలా ఒబీస్గా ఉండడం వల్ల, లేకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, బాడీలో హార్మోన్స్ అనేవి చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. సో బాడీలో హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా అవ్వటం, తద్వారా ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా లేకపోవడం, ఇలాంటివన్నీ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఏజ్ ఆఫ్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి బాగా డిలే చేయడం వల్ల, అంటే మోర్ దాన్ 35 years అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ రిజర్వ్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్ సెల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఓవరీ, అంటే ఓవరీలో అండాశయంలో ఉన్న ఎగ్స్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్స్ కౌంట్ అనేది స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే ఇంప్రాపర్ డైట్ వల్ల కానివ్వండి, ల్యాక్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ప్రాపర్ వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ తీసుకునే ఫుడ్లో తక్కువగా ఉండడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇలాంటి సాచురేటెడ్ ఫుడ్ అంటే లైక్ టూ మచ్ ఆఫ్ స్వీట్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, బయట తినే ఫుడ్ కానీ ఇంప్రాపర్ టైంలో తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఇంటర్నల్ బాడీ మెకానిజం అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇంటర్నల్ బాడీ మెకానిజం అనేది చేంజ్ అవ్వడం వల్ల ఆటో యాంటీబాడీస్ అంటారు. అంటే ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పవర్ కానీ, అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వైట్ సెల్స్ అనేవి దాన్ని ఫైట్ చేస్తాయి. సో ఈ వైట్ సెల్స్ అనేవి ఒక్కొక్కసారి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి అగెన్స్ట్గా వస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. సో ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది ఒక్కొక్కసారి బాడీలోనే ఓవరీస్ని డ్యామేజ్ చేయడం వల్ల ఓవరీస్లో ఉన్న ఎగ్ సెల్స్ అనే కౌంట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో యూజువల్గా ఈ ఎగ్ సెల్ డిప్లీషన్ అనేది ఆఫ్టర్ 35 years అనేది నార్మల్గా చాలా ఎక్కువగా ఫాస్ట్గా ఉంటుంది. బట్ నవ్ డేస్ అది 25 నుంచి 35 years వాళ్ళలో కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఆర్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, అంటే అండాలు అనేవి వాటంతట అవే చనిపోయి, అండాల కౌంట్ తగ్గిపోయి ఓవరీస్లో చాలా ఎంటీగా ఉంటాయి అన్నమాట ఓవరీస్ అన్ని. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనపడుతున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. కెరియర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, అట్లీస్ట్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 35 years ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం నైట్ షిఫ్ట్ చేయడము, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, అంటే మినిమమ్ ఆఫ్ 8 hours ఆఫ్ స్లీప్ పర్ డే లేకపోవడం వల్ల, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా హార్మోన్స్ అనేవి చాలా వరకు చేంజ్ అవుతాయి. అండ్ బాడీలో చాలా వరకు డ్యామేజ్ అంటే యాంటీ ఆక్సిడెంట్ డెఫిషియన్సీ, అంటే స్లీప్ అది లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే కొన్ని మన బాడీలో నుంచే మెటబాలిజం అయ్యేటప్పుడు కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఏంటంటే బాడీలో ఉన్న కణాలని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. దానివల్ల అంటే ఇప్పుడు నార్మల్గా ఒక లివర్కి కానీ అలా ఏదైనా డ్యామేజ్ అయితే ఇట్ కెన్ కమ్ బ్యాక్ అగైన్, కొంచెం టైం తీసుకున్న రీజనరేషన్ అనేది జరుగుతుంది. బట్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ నుంచి వచ్చే, ఓవరీస్ నుంచి వచ్చే ఎగ్ కానివ్వండి, లేకపోతే టెస్టిస్ నుంచి ఉత్పత్తి అయ్యే స్పర్మ్ కానివ్వండి, చాలా సెన్సిటివ్ సెల్స్ ఇన్ ద బాడీ. ఒక్కసారి డ్యామేజ్ అయితే దే కాంట్ కమ్ బ్యాక్ అగైన్. అవి మళ్ళీ రీజనరేట్ అవ్వడం కానీ, మళ్ళీ రావడం కానీ జరగదు. బై బర్త్ వచ్చిన ఎగ్ సెల్స్ అనేవి ఒకసారి ఓవరీలో తగ్గిపోతే అవి మళ్ళీ రావడం అనేది జరగదు. సో అవన్నీ ఇంకా రీసెర్చ్ స్టడీస్ అవన్నీ జరుగుతున్నా కూడా బట్ నథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ రోజు వరకు కూడా ఏది సక్సెస్ఫుల్గా అయినది లేదు. సో ఎగ్ సెల్స్ అనేవి ఒకసారి పోతే అవి వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఒబీస్గా ఉన్నప్పుడు
ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల అబార్షన్ రేట్ పెరగడము, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము, ఫస్ట్ 3 monthsలో అబార్షన్ రేట్ ఎక్కువగా ఉండడం, తర్వాత బేబీ గ్రోత్ ప్రాపర్గా ఉండకపోవడము, బేబీ ఏదర్ చాలా బిగ్ బేబీ అంటే బాగా పెద్దది కావడం వల్ల కానీ బేబీ, లేకపోతే బేబీ గ్రోత్ చేయలేక చిన్నగా ఉండిపోవడము, డెలివరీ ప్రాబ్లమ్, సిజేరియన్ సెక్షనప్పుడు ప్రాబ్లమ్, సిజేరియన్ చేసిన తర్వాత వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్, ఇవన్నీ కూడా ఒబేసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఒబేసిటీ అండ్ సిగరెట్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఇంటేక్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్సో లైక్ బిఫోర్ ఇట్ వాజ్ మోర్ కామన్, అంటే మేల్ పార్ట్నర్స్లో కానివ్వండి, మేల్ పేషెంట్స్లో కానివ్వండి ఇది ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ నవ్ డేస్ ఈ స్మోకింగ్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి ఆర్ ఆల్కహాల్ కానివ్వండి, దిస్ ఈజ్ వెరీ ఇంజూరియస్ ఫర్ బోత్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ద మదర్. సో దీస్ కెన్ డ్యామేజ్ ద బాడీ, అంటే బాడీలో ఉన్న సెల్స్ని కానివ్వండి, బాడీలో ఉన్న వాటిని కానివ్వండి, ఆర్గన్స్ని కానివ్వండి, దిస్ కెన్ డ్యామేజ్. అండ్ కమింగ్ టు అదర్ ప్రాబ్లమ్స్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేసే అదర్ ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి ఉంటాయి. అవి అన్కంట్రోల్గా ఉంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ నెగ్లెక్ట్ చేసి వాటిని కరెక్ట్గా ట్రీట్ చేసుకోకపోవడం వల్ల కూడా చాలా వరకు ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ విచ్ ఆర్ హిడెన్ బిహైండ్. ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నది ఒకటే కనిపించే రీజన్ అయితే, కనిపించిన రీజన్స్ ఇవన్నీ బిహైండ్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మాడిఫై చేసుకుంటే అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు మేల్ పార్ట్నర్కి వచ్చేసరికి స్మోకింగ్, ఆల్కహాల్ తక్కువ చేసుకోవడం, కంప్లీట్గా స్లోగా స్టాప్ చేసి కంప్లీట్గా స్టాప్ చేయడము. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఎస్పెషలీ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉన్నప్పుడు ల్యాప్టాప్ని యూజువల్గా ఒళ్ళో పెట్టుకుని చేయడం వల్ల ఏంటంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల టెస్టెస్ నుంచి వచ్చే స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ప్రాపర్గా కూర్చుని ప్రాపర్గా దాన్ని దూరంగా పెట్టుకుని వర్క్ చేయడము, అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకోవడము, ప్రాపర్గా స్లీప్ ఉండేలా చూసుకోవడము, అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో వచ్చిన టాక్సిన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాషప్ అయిపోతాయి. సో ప్రాపర్ వాటర్ తీసుకోవడము, డైట్ ప్రాపర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవడము, సాచురేటెడ్ ఫుడ్స్, బయట దొరికే జంక్ ఫుడ్ తక్కువ చేసుకోవడము, అండ్ ఆల్సో ప్రాపర్ ఎక్సర్సైజ్. టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ గుడ్, యాజ్ వెల్ యాజ్ కంప్లీట్లీ అబ్సెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో టాక్సిక్. అంటే కంప్లీట్గా ఎక్సర్సైజ్ లేకుండా ఉండి ఒబేస్గా ఉన్నది ప్రాబ్లమే, అండ్ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళలో కానివ్వండి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వెయిట్ లాస్ కోసం అని ఫీమేల్స్ ఏమో సమ్ ప్రోటీన్ పౌడర్స్ అని, ప్రోటీన్ షేక్స్ అని తీసుకోవడము, అండ్ మేల్స్ ఏమో జిమ్లో మజిల్ మాస్ పెంచుకోవడం కోసం పౌడర్స్ అవన్నీ తీసుకోవడం. దీస్ ఆర్ నాట్ రియలీ గుడ్ ఫర్ ద హెల్త్. వీటిలో ఏంటంటే ఐ డోంట్ సే ఆల్ ఆర్ బ్యాడ్, బట్ కొన్నిటిలో ఏంటంటే దే మిక్స్ సమ్ స్టీరాయిడ్స్ అనమాట. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము. అండ్ షార్ట్ కట్స్ ఫర్ వెయిట్ లాస్ ఈజ్ నెవర్ గుడ్. అంటే షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు ప్రాపర్గా కరెక్ట్ కాదు. దే ఆర్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఈ షార్ట్ కట్స్లో ఎంత ఫాస్ట్గా లూజ్ అవుతారో దే గెయిన్ ద వెయిట్ అగెయిన్ అంతే ఫాస్ట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ సడన్ వెయిట్ లాస్ రావడం వల్ల అనవసరంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని ఇట్లా ఫామ్ అవడం కూడా ఉంటుంది. ఒకేసారి వెయిట్ తగ్గడం కూడా వియర్డ్ డైట్స్ అన్నీ ఫాలో అవ్వటము, ఆ డైట్ ఫాలో అయ్యి సడన్గా 10 kgs 15 kgs లూజ్ అవ్వడం కూడా హెల్త్కి మంచిది కాదు. సో వెయిట్ ఏదైతే ఉందో 4 to 5 kgs, నాట్ మోర్ దాన్ 4 to 5 kgs ఇన్ అ మంత్ అనమాట. సో స్లోగా వెయిట్ తగ్గడం, ఫాలోయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్. టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ బాగా వియర్డ్ డైట్స్ అన్నీ ఫాలో అయ్యి సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు అగ్రికల్చరల్ ఫీల్డ్, అగ్రికల్చర్లో యూజ్ చేసే ఫర్టిలైజర్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు టూ మచ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల అండ్ ఫర్టిలైజర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చాలా వరకు వీర్యకణాల యొక్క కౌంట్ కానీ మొటిలిటీ కానీ తగ్గిపోతుంది. సో ఫర్టిలైజర్ ఎక్స్పోజర్ అనేది అంటే ఫర్టిలైజర్స్ మిక్స్ చేయడం వల్ల కానీ, అది స్కిన్ ద్వారా కానీ, అయితే స్ప్రే చేసేటప్పుడు పీల్చడం వల్ల కానీ కూడా చాలా వరకు బాడీలో ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో టేకింగ్ ఫుడ్ విచ్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ప్లాస్టిక్, అంటే చాలా హాట్ ఫుడ్ కానీ చాలా కోల్డ్గా ఉన్న ఫుడ్ కానీ ప్లాస్టిక్లో పెట్టిన తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్లో కన్జ్యూమ్ చేయడం అనేది, లేకపోతే నాన్ స్టిక్ కుక్వేర్లో అవన్నీ యూజ్ చేయడం, దానివల్ల ఏంటంటే దానిలోంచి వచ్చే టెఫ్లాన్ కోటింగ్లో నుంచి కూడా చాలా వరకు స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి తగ్గిపోవడము, స్విన్ అనాలిసిస్లో చాలా పారామీటర్స్లో ప్రాబ్లం రావటం అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రాబ్లమ్స్ నవ్ డేస్. కుకింగ్ ఇన్ నాన్ స్టిక్ కుక్వేర్ ఆర్
ప్లాస్టిక్ వాటిల్లో చేసిన వాటిల్లో తినడం వల్ల కూడా చాలా వరకు పారామీటర్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ కార్సినోజెనిక్స్ అంటే క్యాన్సర్ ఫామ్ అయ్యే కెమికల్స్ వాటిలోంచి రిలీజ్ అవుతాయి. ప్లాస్టిక్ హీట్గా ఉన్నది ప్లాస్టిక్ ఐటమ్స్లో పెట్టి దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే జనరల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe our channel.